హౌస్ఫుల్ రూములు నిల్ వీఐపీ అయినా హైలీ రికమెండేషన్ ఉన్నా కూడా రూమ్ దొరకడం మాత్రం చాలా కష్టంగా మారిపోయింది. లెక్క ఎక్కువైనా రూమ్ పక్కా అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి. ఏలూరు జిల్లా భీమవరంలో సంక్రాంతి సందర్భంగా హోటల్స్ అలాగే అపార్ట్మెంట్స్లో రూములు దొరక్కపోవడం హాట్ టాపిక్గా మారుతోంది. అటు సంక్రాంతి కోడి పందాలని తిలకించడానికి వచ్చే ఫ్రెండ్స్కి బంధువులకి రూమ్స్ ఏర్పాటు చేయలేక స్థానికులు చాలా ఇబ్బంది పడుతూ ఉండడం ఆశ్చర్యం కలుగుతోంది. సంక్రాంతి సంబరాలకు ఏలూరు జిల్లా భీమవరం ముస్తాబైంది. అదరహో అనేలా క్రికెట్ స్టేడియాలను తలపించేలా కోడి పందాల బరులను సిద్ధం చేస్తున్నారు. పందాలొద్దు అంటూ పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా సాంప్రదాయాన్ని నిలబెట్టుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇంకేముంది, దారులన్నీ భీమవరం వైపే అన్నట్లుగా ఉంది పరిస్థితి. దాంతో భీమవరంలో హోటల్స్, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ఫుల్ అయిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్నా మొన్నా కాదు, నెల రోజుల క్రితమే భీమవరం హోటల్స్ ఫుల్ అయిపోయాయంటున్నారు స్థానికులు. ఈమె ఇంట్లోనే ఉంటూ వివిధ రకాలైన బ్లౌజులు కుడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి టైలరింగ్ నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫలితంగా భీమవరంలోని హోటల్స్ ముందు హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. భీమవరంలో కోడి పందాలు చూసేందుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి కూడా వస్తుండటంతో హోటల్లో రూమ్ దొరకడం కష్టంగా మారింది. భీమవరం హోటల్స్లో బస చేసే వివిధ రాష్ట్రాల నేతలు బంధువులు, స్నేహితుల ద్వారా రూములను ముందుగానే బుక్ చేసుకున్నారు. దాంతో భీమవరంలోని హోటల్స్ అన్నీ నెల రోజుల ముందు నుంచే సంక్రాంతికి నో రూమ్స్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సాధారణ రోజుల్లో డబుల్ కాట్ ఏసీ రూమ్ 3,500 రూపాయలుంటే సంక్రాంతి వేళ 3 రోజులకు గాను 40,000 నుంచి 60,000 వరకు హోటల్ యజమానులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భీమవరంలో ఫ్రెండ్స్ కోసం రూములు బుక్ చేద్దామని వెళ్తే ఎక్కడా ఖాళీ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్. చివరికి కళ్యాణ మండపాల్లో రూములు బుక్ చేద్దామని ప్రయత్నిస్తున్నా దొరకడం లేదన్నారు. భీమవరంలో రూములు దొరకని పరిస్థితి అయితే కనపడుతుంది. నా స్నేహితుల కోసం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నటువంటి నా స్నేహితులు ఫోన్ చేసి నాకు రూమ్ కావాలి అని చెప్పడంతో నేను ఇప్పుడు రూముల కోసం పొద్దు నుంచి వెతుకుతున్నాను. ఎక్కడ రూములు కనిపించలేని పరిస్థితి. కళ్యాణ మండపంలోకి వెళ్ళినా కనీసం కళ్యాణ మండపంలో ఉన్న రూమ్లను బుక్ చేద్దారంటే అవి కూడా లేవు. మొత్తంగా సంక్రాంతి వేళ భీమవరంలోని హోటల్స్ అన్ని బుక్ అయిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచొచ్చే మిత్రులకు, బంధువులకు రూమ్స్ ఏర్పాటు చేయలేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అటు తెలంగాణ నుంచొచ్చే నేతలకు ఏపీ నాయకులు తమ బంధువుల ఇళ్లలో, గెస్ట్ హౌజుల్లో, కళ్యాణ మండపాల్లో బస చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు వివిధ రకాల మెనూలతో ఆతిథ్యం ఇవ్వడానికి రెస్టారెంట్లు రెడీ అయ్యాయి.